మీరు శివప్రసాద్. శివప్రసాద్ గారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బరంపూర్లో ఉండేవాడు. బరంపూర్ నుంచి ఇప్పుడు వైజాగ్ వచ్చాను. ఓకే. మీ ప్రాబ్లమ్స్ నాకు ప్రాబ్లం అయినా పెరాలసిస్ వచ్చింది. 2017 నుంచి పెరాలసిస్ రైట్ సైడ్. అప్పుడు తగ్గిందని అప్పుడు సతీష్ గారిని ఉండేవారు. వైజాగ్ లో పెద్ద న్యూట్రాలజిస్ట్ అని ఆయన కాలు మీద తగ్గదు, అదే దొరుకుతాను కొంచెం అవసరం పడతానండి అంటారు. 10 సంవత్సరాలు పడుతుంది మెడిసిన్ వాడండి అని చెప్పారు. ఆయన మెడిసిన్ ఏం రాయలేదు. ఓకే. ఏ మెడిసిన్ వరలో ఏ మెడిసిన్ వాడతాను, మెడిసిన్ వాడినా తగ్గినప్పుడు అదే మెడిసిన్ కంటిన్యూ చేస్తాను. సో 10 ఏళ్ళు మీరు మీ అందం మీటింగ్ చూసిందాక దానికంటే దగ్గరికి వెళ్ళాలండి. 10 ఏళ్ళు మీరు నడవగలిగేవారా? అడగలిగాను. నడిచిన కాలు ఇడ్చుకుని నడిచేవాడు. కాలు ఈడ్చుకుంటూ నడిచేవారు. చేయబడి చేత బకెట్ లేపలేకపోయాను. అంత లెఫ్ట్ హ్యాండ్ తో తీసుకున్నాను. మరి ఇప్పుడు ఎందుకోసం మా VR4 వాడారు? విఆర్ఓ నా లేటర్ చెప్పాడు. అనకాపల్లి బాధ్యత గారు ఒక ఆయన చెప్తాడండి. ఒకసారి వాడదాం ఎంత 3 చేసిన 3 అంటే 6,000 ఇచ్చేయండి అన్నాను. వాడుతున్నాను అక్కడ ఫస్ట్ బాటిల్ అని హాఫ్ బాటిల్ అవగానే కంటిన్యూ ఫ్రీగా కాలు ఫ్రీగా ఎగ్రీ అయిపోయింది. సో ఇప్పుడు నడవగలరా? ఒకసారి చూపిస్తారా? నడవండి. హ్యాపీగా నడుస్తుంది. కానీ అది ఇది వాడక ముందు అయితే ఈ కాలేజ్ ఇస్తున్నాను. అలా ఈడ్చుకుంటూ ఇస్తున్నాను. ఇప్పుడు ఫ్రీగా నడుస్తుంది. బాగా ఫ్రీగా నడుస్తుంది. బండి మీద 500 కిలోమీటర్లు వెళ్ళిపోగలండి. ఎలమంటే గతంలో మీరు అప్పుడు నడపలేకపోయారు. నడపలేదు. యాక్సిడెంట్ తీరుస్తుంటే నడపలేకపోగలండి. సో మీ కన్ను కూడా సార్ ఇప్పుడు కొంచెం అంత ముందు కన్నా ఇప్పుడు కొంచెం బాగా కన్నేది ఎలా ఉండేదండి, ఎలా చూసాను అయినా నాకు తెలిసేది కాదు. కన్నుల మూత నాకు తెలియదు, బ్రెయిన్ లో నాకు తెలియదండి.